విజయనగరం సమీప గ్రామంలో ఉన్న ఇద్దరు దారుణమైన వ్యాపారులే ఊడంక ఇంకా చేనులాల్. వీళ్ళు వాళ్ళ వస్తువుల్ని విజయనగరం సంతలో వ్యాపారం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదిగో అడవి ఆకలు. ఇదిగో నా మరకలు వంటిన దూది. దీని మీద శుభ్రపరిచిన కంబలి. అడవి ఆకుల పైన ఈ తమలపాకుల్లో. ఏంటి మిత్రమా, ఈరోజు సంతకి ఏమేం వస్తువులు తీసుకెళ్తున్నావు నువ్వు? ఈసారి నేను అద్భుతమైన తమలపాకులను తీసుకెళ్తున్నాను. ఈ ఆకుని మీరు ఒక్కసారి నోట్లో వేసుకుంటే చాలు మిఠాయిలాగా కరిగిపోతుందండి. కొంచెం కొంచెం పొదుపు చేసి. అద్భుతం. అదంతా సరే గాని నీ మూటలో ఏముందో చెప్పండి. అరే అడగకు మిత్రమా, అడగనే అడగకు. దీని నిండుగా ఏమున్నాయి అంటే ఇందులో ఉన్నవన్నీ సంతకు వెళ్ళాయి అనుకో. సంత మొత్తం వాడి వేడిగా ఉంటుంది. అంతలో లోపలే ఉందండి. అనేక చలి ప్రాంతాల్లో గొర్రెల నుండి తీసిన పట్టు. వీటన్నిటినీ నేనే కొండ పై భాగానికి వెళ్లి ప్రాణాన్ని పణంగా పెట్టి మూట కట్టుకుని నేనే తీసుకొచ్చాను. దీనంతటినీ నేను తీసుకొచ్చి ఇప్పుడు నీ శరీరం మీద కప్పానే అనుకో. వెంటనే నీ శరీరం నుండి 4 కుండల చెమట కారుతుంది. 4 కుండల చెమట. తమలపాకుల ధర ఎక్కువగా ఉన్నందువల్ల చేను ఉడంకాకి ఒక బంగారు నాణెం విడిగా ఇచ్చాడు. కొంచెం 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 కొంచెం. ఏంటిదే? దూదే. పైన మాత్రమే మంచి దూది ఉంది, మిగతాదంతా అస్సలు పాలేదబ్బా. అరే ఏంటిది? నేనే వాణ్ణి మోసం చేశానుకున్నాను, కానీ వాడు కూడా. ఈ దూది నేనిచ్చిన అడవి ఆకుల కంటే బానే ఉందిలే. అంతేకాకుండా నాకు బంగారం నాణం కూడా దొరికింది. లేదు, కొన్ని తమలపాకులు, మిగతావన్నీ చెత్త ఆకులు. మోసగాడికే మోసమా? నేను నిన్ను వదిలిపెట్టను. నా నాణేలు తీసుకోవడానికి వస్తున్నాను ఊడంకా. మోసం చేసే వ్యాపారి, ఇప్పుడు మర్యాదగా బయటికి రా. అరే నేను ఎప్పటి నుంచో బయటే నుంచున్నాను, అలాంటప్పుడు నన్ను ఎక్కడికి బయటికి రమ్మంటున్నావు? కొంచెం కొంచెం పొదుపు చేసి. ఏ మోసగాడా, ఆ తమలపాకు రంగు మారినట్టే నువ్వు నీ బుద్ధి మారుస్తావా? చూడ్డానికి ఒకలా, తినడానికి మరొకలా. ఇప్పుడే నేనిచ్చిన నాణ్యాలు నాకు కావాలి. నీ బంగారపు నాణాలా? అంతే కదా. అరే నేను ఈ బావిలో ఉన్న బురదని ఎందుకు బయటికి తీస్తున్నా అనుకున్నావు? నీకోసమే. ఇందులో దాచిపెట్టిన పూర్వీకులు పెట్టిన బంగారాన్ని ఎందుకు వెతుకుతున్నా అనుకున్నావు? నీకోసమే. ఇప్పుడు నువ్వు కనుక నాకు సాయం చేసావనుకో, దొరికే బంగారంలో సగం నీకు ఇచ్చేస్తాను. ఈ చేనుని మోసం చేయడానికి పథకం ఆలోచిస్తున్నావా ఏంటి? అరే తమలపాకుల మీద ఒట్టేసి చెప్తున్నాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఏంటి? నిధులా? మంచిది, చాలా మంచిది. నిధులు ఎక్కడున్నాయి? నిధులు, నిధులు, నిధులు. నేను బాగా అలసిపోయాను. ఒకవేళ మళ్ళీ నన్ను మోసం చేస్తున్నాడా? ఎలాగైనా మనం ఇక్కడి నుంచి బయటపడి తీరాలి. ఇప్పుడు నేనేంటో వాడికి చూపిస్తాను. దొరికింది, నిధి దొరికింది. దొరికేసిందా? వీడిని లోపల ఇరికించాలనే కదా ఇదంతా చెప్పాను. నిజంగానే దొరికేసిందా? కొంచెం కొంచెం పొదుపు చేసి. పైకి లాగు. నీ బలం మొత్తం ప్రయోగించి లాగు. చాలా మంచిది. ఇలా చేస్తే పని అయిపోతుంది. నిధి పైకి వచ్చేసిందే. నిధిలో సగం తీసుకోవాలనుకున్నవాడు బావిలో శాశ్వతంగా పుట్టిపోతాడు. కొంచెం కొంచెం పొదుపు చేసి. అరే ఏంటి
ఇదెక్కడుందయ్యా? నువ్వు నన్ను మోసం చేసేసావు. కొంచెం కొంచెం పొదుపు చేసి తమలపాకులకు బదులుగా పిచ్చి ఆకుల్నిచ్చింది నువ్వు. నన్ను మోసగాడు అంటున్నావా? నా నాణేలు తీసుకోవడానికి నేను మళ్ళీ వస్తాను. రేపు సాయంత్రంలోగా నా నాణేలు నాకు ఇవ్వలేదు, నేనేం చేస్తానో నాకే తెలీదు. కాని చేను ఓటమిని అంగీకరించలేదు. ఈ రోజు నేను వాణ్ణి ఊరికే వదిలిపెట్టను. ఏయ్ మోసగాడా, బయటికి రా! చేను వచ్చేసాడు. ఏం చెయ్యాలో నీకు గుర్తుంది కదా? ఆ, 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 ఎక్కడికి వెళ్ళాడు వాడు? మా ఇంట్లోకి ఎవరు చొరబడింది? దొంగ దొంగ! అరే నేను దొంగని కాదు, చేనుని. నా నాణేలు తీసుకెళ్ళడానికి వచ్చాను. బయటికి వెళ్ళేసి వచ్చి విశ్రాంతి కోసం పడుకున్నారు. చివరికి లేవకుండా అలా పడుకునే పరిస్థితి వచ్చేసింది. అదన్నమాట విషయం. ఇదంతా నటన. ఇప్పుడు నేనేం చేస్తానో చూస్తుండు. అసలు ఇది ఎలా జరిగింది ఊడంకా మిత్రమా? ఆ, ఉన్నట్టుండి తనకేమైంది? ఆ, చెల్లెమ్మా, నేను వీణ్ణి ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నానమ్మా. నాకేమనిపిస్తుందంటే ఇంకా సమయం మించిపోలేదు. మనం వీణ్ణి వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళి తీరాలి. అరే నేను చెప్పేది కాస్త వినండి. దయచేసి ఆయన్ని తీసుకువెళ్ళొద్దు. అరే వీడు నన్ను అడవి మార్గంలోకి తీసుకువెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో? రాత్రిపూట ఈ అడవిలో నాకు చాలా భయంగా ఉంది. అరే ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్తావు? నగరం లోపలికెళ్ళి అందరి దగ్గర చిక్కుకోవాలని చెప్తావా? భూతం కంటే కాపలదారులు ఎంతో మేలు. కాపలదారులు దండించి మనల్ని వదిలేస్తారు, కానీ భూతం వదలదే. ఉండు, నేను వస్తాను. నీకిప్పుడు బాగుందా? ఇప్పటికైనా పైకి లే మోసగాడా. ఇక నీ నాటకం నా దగ్గర చెల్లదు. వీడు భూతాన్ని నిద్ర లేపడం గురించి మాట్లాడుతున్నాడు. నీ అంతటా నువ్వు పైకి లేవలేదో నిన్ను లేపడానికి నా దగ్గర చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో? అలాగా అయితే వెళ్ళి గొయ్యిలో పడు. అరే ఆపండి! అరే ఆపండి రోయ్! ఈ బండిని ఆపండి! భూతం ఎడ్ల బండి నడుపుతుంది, పరిగెట్టు! భూతం! పరిగెట్టు! పడిపో! ఇప్పుడు వచ్చావా నువ్వు నా దారికి? వామ్మో! అరే అసలైన నిధిని మనం చేతికెత్తుకున్నాం. ఇదిగో ఇది నీ సంచే. ఆ తర్వాత ఇది నాకు. తర్వాత నీ దగ్గర తీసుకున్న బంగారపు నాన్న. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ళ ఇళ్ళకి సంతోషంగా వెళ్ళిపోయారు. వావమ్మా, ఈ కథ నిజానికి చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు నా పిల్లలకి థ్యాంక్ యూ. నా పిల్లలు చేసిన డ్రామా వల్ల మీరు కూడా కథ విన్నారు. ఆ తర్వాత నా కథకి ఎండింగ్ దొరికింది. ఒకసారి విజయనగరంలో చాలా రోజులు వర్షం కురుస్తూనే ఉంది. అక్కడ ప్రజలు ఎంతో చింతించారు. గురు బ్రహ్మ గురు దేవో గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. అరే ఇది ఏంటిది? వర్షాన్ని ఆపేయడం కోసం నేను ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. కూర మొత్తం కింద పోయింది. విజయనగరంలో రాజు మాత్రమే కాదు, ఈ వర్షం ఆగిపోవాలని చాలా మంది కోరుకున్నారు. వాళ్ళల్లో ఒకడే
చైనీ ప్రసాద్ విజయనగరంలోని శిల్పి. ఎందుకంటే వర్షంలో శిల్పం చెక్కడానికి రాయి ఎక్కడి నుంచి దొరుకుతుంది? అందుకే అతను ఇంట్లో ఉన్న రాయి తీసుకొని శిల్పం చెక్కడం మొదలుపెట్టాడు. అరే అరే ఇక్కడ పెట్టిన రాయి ఏమైపోయింది? నేను ఇక్కడే పెట్టానే. ఆ ఆ, ఆ, ఏమైపోయిందా రాయి? ఏమండి కాస్త తప్పుకోండి. అవును, ఉన్నట్టుండి నీకేమైంది? రోకల బండలోని రాయి కనపడడం లేదండి. మీరేమైనా చూసారా? అది ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుసు? ఆ, దీంతో కూడా శిల్పాన్ని చెక్కేశారా? ఇప్పుడు నేను పచ్చడి ఎలా రుబ్బాలి? మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రాజు ప్రార్థన గురించి చెప్పాలా లేక చైనీ ప్రసాద్ ఎదురు చూసింది చెప్పాలా? వర్షం ఆగిపోయింది. విజయనగరంలోని ప్రశాంతమైన ఆకాశం, అక్కడున్న వర్షపు నీరు కథలు వల్లించాయి. వర్షం ఆగినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలని రాజు గుడికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతను నది ఒడ్డున ఏం చూశాడంటే అతను ఇంతవరకు అలాంటిది ఎప్పుడూ చూడలేదు. అద్భుతం! ఈశ్వరా, మా విజయనగరం ప్రజలందరి కష్టాలు తీరిపోయాక మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరే వచ్చారా? ఎంతటి అద్భుతం! ఈ విషయం నేను ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను. ఇది అక్కర్లేదు, ఇది కూడా అక్కర్లేదు. ఒక్క రాయి కూడా నా పనికి అస్సలు ఉపయోగపడదు. ఈశ్వరా, ఇది అన్యాయం! ఈశ్వరుడు వచ్చేసాడు! ఈశ్వరుడు వచ్చేసాడు! ఇలా అడిగేనా లేదో వెంటనే కనికరించారు దేవుడా. నిజానికి ఈ బండ చాలా అందంగా ఉంది. దీని గనక చెక్కానంటే అద్భుతమైన విగ్రహం వస్తుంది. నేను వెంటనే వెళ్ళి నా ఉలిని తీసుకొచ్చేస్తాను. రాజు ఏ రాయి మీద ఈశ్వరుణ్ణి చూశాడో ఆ రాయి చైనీ ప్రసాద్కి శిల్పం చెక్కే రాయిలా కనిపించింది. కానీ ఈ విషయం మామూలు విషయం కాదు. నేను బాగా నీరసపడిపోయాను. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఓరి నాయను, ఎంత చక్కటి రాయి! మనకెందుకు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోకూడదు? నేను నిద్రపోయానేటే. ఎందుకు నిద్ర రాదు? ఎంత అద్భుతమైన చోటు, అందులో ఒక చక్కటి రాయి. ఈ రాయి నాతో పాటు ఉన్న నా మిత్రుల నీరసాన్ని కూడా బాగా పోగొడుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చెప్తాను. అర్రెర్రెర్రె, కాసేపు ఆగండి. ముందు నేను విగ్రహాన్ని తయారు చేస్తాను, ఆ తర్వాత పూజ చేసుకుందాం. ఇదేమీ రంగు కాదు, ఇది పసుపు. నీకసలు ఏమైంది? ఆ ఈశ్వరుడే ఇక్కడ కొలువై ఉన్నాడు. నీ కళ్ళకి కనబడ్డం లేదా? అరెరే అన్నయ్య, ఆయన ఎలా కొలువై ఉంటాడు? నేను విగ్రహం తయారు చేసిన తర్వాతే కదా ఆయన వస్తాడు. చూడండి అన్నయ్య, ఇంకెక్కడైనా వెళ్ళి గొడవ పడండి. మేము ఈ చోట కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఒరే, అసలు ఇప్పుడు మీ గొడవ ఏంటి? రే భాస్కర్, నేనే మన్నుని. ఇదంతా చేసింది మీరేనా? నా ఈశ్వరుడి మీదే కూర్చుంటారా మీరు? అరే, ఇది విగ్రహాన్ని చెక్కే బండ, పరుపేం కాదు. నువ్వు అనవసరంగా ఇందులో తలదోర్చు. ఈ బండ ఉన్నది విగ్రహాన్ని చెక్కడానికి కాదు, తను నా ఈశ్వరుడు. ఇది నా బండ కాదు, నాది. కాదు, ఇది నా బండే. ఇది నీకు సొంతం కాదు, ఇంకో నీకు సొంతం కాదు. ఈ చోటు నాకు సొంతం.
కొండవాసుల్లా ఉన్నారే. మేము విద్యాధర రాజు గారి సైనికులం. అడ్డు తప్పుకోండి. దారికి అడ్డుగా ఉన్న రాయిని మేము జరిపి పెట్టాలి. నా ఈశ్వరుణ్ణి ఎలా తప్పిస్తారో నేను చూస్తాను. ఈ బండతో నేనే విగ్రహాన్ని చెక్కుతాను. ఇది మహారాజు గారికి చెప్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మేము కూడా వ్యాపారులమే. ఇదంతా ఇంకెవరి దగ్గర పెట్టుకో. వెళ్ళి నీ విగ్రహాన్ని ఇంకెక్కడైనా చెక్కుకో. ఇది మేము విశ్రాంతి తీసుకోవాల్సిన చోటు. ఈ రాయి నాకు సొంతం. అర్థమైందా? ఏయ్ కేశవ్, నా ఈశ్వరుడి మీద బట్టలు ఉతుకుతావా? కానీ మీ ఈశ్వరుడు ఎక్కడబ్బా? ఇలా చూడు, ఇది మేమందరూ విశ్రాంతి తీసుకునే చోటు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా విశ్రాంతి తీసుకుంటారు? దీంతో విగ్రహాన్ని చెక్కుతాం. శిల విశ్రాంతి తీసుకునే చోట ఈశ్వరుడా? అరే ఇది నేను బట్టలు తిక్కునే రాయయ్యా. ఏంటి? వర్షం వల్ల బురద పట్టుంటుంది. దాన్ని మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. వీడు ఏం వాగుతున్నాడని చూసావా? ఇందులో వాడి పేరు ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. పేరా? ఏంటి చూసారా? బయలుదేరండి. అంతఃపురం బట్టల్ని నేను ఉతకాలి. ఆ చోటుకి కేశవ్ బట్టల మూటతో వచ్చి అక్కడ ఉన్న అందరి ఆశల్ని నీరుగార్చేశాడు. అవునా? వావ్ అమ్మా, ఇది సూపర్ స్టోరీ. ఆ రాయిని వాళ్ళు వేరే వేరే దృష్టితో చూశారు. చాలా సరిగ్గా చెప్పావు. చివరికి అదేమైంది? అది బట్టలకి If you like this video, subscribe to our channel Murthy Media.